హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు వైట్ సాస్ పాస్తాని రెస్టారెంట్ స్టైల్ లాగా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించిపోతున్నాను. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఇప్పటి పిల్లలంతా కూడా పాస్తాలు, నూడిల్స్లు, మోమోస్ ఇవే ఇష్టపడుతున్నారు కదండి. అందుకని మనమే నేర్చేసుకొని ఇంట్లో ఇలా చేసి పెట్టామంటే హైజీన్గా వాళ్ళు కూడా ఎంచక్కా తినేస్తారనమాట. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటో చూసేద్దాము. చూడండి, ఇక్కడైతే నేను ఒక కప్పు వరకు పాస్తానైతే తీసుకున్నానండి. దీన్నే మ్యాకరోనీ అని కూడా అంటారు. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని తీసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు బటర్ కూడా తీసుకోవాలి. అలాగే ఒక గిన్నెడు పాలు కూడా తీసుకున్నానండి. అలాగే ఇక్కడ చూడండి, ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు అనమాట కూడా తీసుకోవాలి. మీరు కావాలంటే వెజిటబుల్స్ ఏమైనా వేసుకోవాలి అనుకుంటే అవి కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. మష్రూమ్స్ కానివ్వండి, క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్, బ్రొకోలీ ఇలా ఏది వేయాలనుకున్నా కూడా అవన్నీ కూడా రెడీగా పెట్టేసుకోవాలి. ముందుగా మనం పాస్తానైతే ఉడికించుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుని అందులోకి 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుని అందులోకి మనం తీసుకున్న పాస్తా అంతా కూడా వేసుకోవాలి. అందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాస్తా అంతా కూడా బాగా ఉడికించుకోవాలండి. 80 to 90% వరకు పాస్తా అయితే మెత్తగా ఉడికిపోవాలి. సాల్ట్ కూడా వేసాం కదా, ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈలోపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా అన్నీ రెడీ చేసుకుందాము. చూడండి, వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని ఇలా చిన్నగా చాప్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆరిగానో, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ పొడి, అదే అండి మిరియాల పొడి, అలాగే ఇంతకుముందు చూసుకున్నాం కదా 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ కూడా. ఇప్పుడు స్టవ్ మీద ఒక సాస్ ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మనం తీసుకున్న బటర్ కూడా వేసుకోవాలి. ఈ బటర్ అంతా కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలన్నీ వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా కూడా వేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న మైదాను కూడా ఇందులోకి వేసుకొని ఈ మైదాను కూడా పచ్చివాసన అంతా పోయే వరకు ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు వెజిటబుల్స్ ఏమైనా వేసుకోవాలి అనుకుంటే వాటిని కూడా కొంచెం బటర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి. కొంచెం ఉప్పు, పెప్పర్ పొడి, అలాగే బటర్ వేసుకొని ఆ వెజిటబుల్ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవాళ అయితే నేను ఏం వేయట్లేదన్నమాట, ప్లెయిన్ పాస్తానే చేస్తున్నాను. ఇది గార్లిక్ బటర్ పాస్తా అన్నమాట. పిల్లలైతే ఇలాగే అడిగారండి, వెజిటబుల్ ముక్కలు ఏమీ లేకుండా చేయి మమ్మీ ఇవాళ అంటే ఇలా చేస్తున్నాను. అప్పుడప్పుడైతే ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, మష్రూమ్స్ ఇలా వేసుకొని చేస్తుంటాను. చూడండి, ఈలోపు మనకు పాస్తా అనేది చూడండి ఇలా బాగా ఉడికిపోయింది కదా, దాన్ని వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఇక్కడ చూడండి, మైదా అంతా కూడా లంప్స్ లేకుండా కొన్ని పాలు పోసుకుంటూ ఇలా బాగా కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి. విస్కర్తోని స్పీడ్గా కలిపేశారంటే ఆ ఉండలంతా కూడా విడిపోయి ఎంచక్కా బాగా కలిసిపోతాయి పాలల్లోకి. ఇప్పుడు ఇందులోకి ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పొడి అంతా వేసుకొని ఇలా అంతా బాగా కలుపుకోవాలి. అయితే మనకు గ్రేవీ కాస్త చిక్కగా ఉంది కదండి, మరీ ఇంత చిక్కగా ఉంటే బాగోదు కాబట్టి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని అందులోకే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకే మనం ఉడికించి పెట్టుకున్న పాస్తాను కూడా వేసుకోవాలి. ఇలా పాస్తా కూడా ఇందులోనే వేసుకొని కలుపుకుంటూ ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఆల్రెడీ మనకు పాస్తా 90% ఉడికిపోయే ఉంటుంది. కొద్దిసేపు ఇందులో ఉడికిందంటే మనకు ఈ చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పొడి ఇదంతా కూడా ఈ పాస్తాకి బాగా పట్టుకొని టేస్ట్ అనేది బాగుంటుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఇలా అంతా కలుపుకుంటూ కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకున్నామంటే
మనకు వైట్ సాస్ పాస్తా అయితే రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా స్పైసీనెస్ కావాలి అనుకుంటే ఇంకాస్త పెప్పర్ పొడి, చిల్లీ ఫ్లేక్స్ ఇవి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి, ఎండుకారం అయితే వేయమండి, ఇందులో పెప్పర్ పొడి మాత్రమే వేస్తాము. అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటాము అండి. కొద్దిగా ఒక 5 మినిట్స్ పాటు ఇది మీడియం ఫ్లేమ్లో బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. కావాలంటే చివర్లో మీరు చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చీజ్ ఏమీ వేయలేదు ఇవాళ. చీజ్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అసలు హెవీగా అయిపోతుందండి, టమ్మీ ఫుల్ అయిపోతుంది అనమాట. ఒక్క బౌల్ తిన్నా కూడా మనకు ఫుల్ హెవీగా అనిపిస్తుంది. ఈవినింగ్ టైం ఇది కనుక తిన్నామంటే ఇంకా నైట్ మనము డిన్నర్ కూడా చేయనవసరం లేదండి. 6 కలా ఇది తినేసామంటే డిన్నర్ కూడా స్కిప్ చేసేయచ్చు. చూడండి ఇలా ఉంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టి పడుతుంది. కానీ ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. ఇలా గిన్నెలోకి సర్వ్ చేసేసాను. మీది నుంచి ఇంకొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నారంటే టేస్టీ వైట్ సాస్ పాస్తా అయితే రెడీ అయిపోతుంది. అచ్చు రెస్టారెంట్ స్టైల్ లాగానే ఉంటుందండి. చాలా బాగుంటుంది. పిల్లలైతే ఎంజాయ్ చేస్తారనమాట. వాళ్ళకైతే బాగా నచ్చుతుంది ఇలా కనుక చేసి పెట్టారంటే. రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టవచ్చు. 15 డేస్కి ఒకసారి ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో తయారు చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి. తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది అయితే నా కమెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.